మన దేవుడైనటువంటి యెహోవాను గణపరచుడి. ఆయన పాదపీఠం మీదట ఏం చేయాలంట? సాగిలపడి ఆరాధించాలి, ప్రభుని గణపరచాలి. ఇక్కడ ఆయన గుణలక్షణం కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే ఆయన ఆయన పరిశుద్ధుడు అనేటువంటి మాటను మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఈ సాగిలపడుట అనేది ప్రభుని ఆరాధించట్లోనే ప్రారాధించడం కొరకై అయినటువంటి ఒక మాట. 103వ కీర్తనలో మనం చూస్తే, నా ప్రాణమ యెహోవాను సన్నతించుము, అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించుము. నా ప్రాణమ యెహోవాన్ని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని కూడా మరవకుము. ఉపకారాల్లో దేన్ని మరవకుండా ఏం చేయమంటా ఉన్నాడు? సన్నతించమన్నాడు. అంటే అది బ్లెస్డ్ అంటే ప్రభువుని ఆరాధించేటువంటి, అంటే జ్ఞాపకం చేసుకుని హెచ్చించేటువంటి మాటలో ఒక భాగంగా మనం చూస్తాం. ఇది ఎవరికి చెప్తా ఉన్నాడు? ఇక్కడ రాసినటువంటి కీర్తనాకారుడు తన ప్రాణానికి చెప్తా ఉన్నాడు. చాలాసార్లు అదే కదా మనం చేస్తూ ఉంటాం. ఏదైనా ఉందనుకోండి, మనలో లోపల చెప్పుకో ఉంటాం మనం. ఇక్కడ ఈ ప్రాణానికి ఎందుకు చెప్తా ఉన్నాడు అని అంటే, ప్రాణానికి కాదు కదా దేవుడు మేలు చేసింది అని మనం అనుకోవచ్చు. దేవుడు మన ఆత్మకు మేలు చేశాడు కదా, ప్రాణానికి మనం ఎలా చెప్తామనంటే, ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాణం ఉండి ప్రభుని ఆరాధిస్తుందంటే మనం ఎవరికి చెప్పాలి? ప్రాణానికి చెప్పాలి. ప్రభుని ఆరాధించు అని మనం ప్రాణానికే చెప్పాలి. ఎందుకంటే ఈ ప్రాణాన్ని ప్రభు ఈ సన్నిధిలోకి రాకముందే అనుమతి ఇవ్వలే ఎవరికి కూడా తీసివేయడానికి. ఇక్కడ రావడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని మనకి ఇస్తా వచ్చాడు. అందుకే ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే, ఆయన చేసినటువంటి ఉపకారాల్లో కూడా దేన్ని మరవద్దు. కొన్ని ఉపకారాలు మనం చూస్తున్నప్పుడు మనిషి కనబడక్కర్లేదు, ఇది ఎవరు చేస్తారో చెప్పగలం. అంటే ఏంటంటే, ఇది చేయగలిగినటువంటి మనిషి ఎవరో మనం చెప్పగలం. ఉదాహరణకు మంత్రులు చేసే పనులు కొన్ని ఉంటాయి. ఇది ఎవరు చేయగలరంటే ఒక మంత్రి చేశాడని చెప్తాం. కొన్ని ఎమ్మెల్యే చేసేటివి ఉంటాయి. ఇంకొన్ని చెప్పాలంటే, ఇప్పుడు ఇంగ్లీష్ కానీ ఫిజిక్స్ కానీ చాలా పర్ఫెక్ట్గా చెప్పాలంటే మన దాంట్లో మనం ఎవరికి చెప్పగలం? ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎవరైనా చెప్పగలరు అనేటువంటి మాట చెప్పగలం. మ్యాథ్స్ విషయానికి వచ్చేసరికి, అంటే నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే మన మధ్యలో ఉన్నాను కాబట్టి మనకు అర్థమవుతున్న విషయాన్ని చెప్తున్నాను నేను. మ్యాథ్స్ విషయానికి వచ్చేసరికి నరసింహరావు బాబు గురించి చెప్తాం. ఎందుకనంటే వాళ్ళు మ్యాథ్స్లో చెప్పగలరని. ఇక్కడ చాలామంది గురించి వాళ్ళు కాదు చెప్పింది, వేరే ఎవరో చెప్పారు ఒక పిల్లాడికి అని అంటే మనం నమ్మం. ఎందుకంటే ఇది చెప్పగలిగిన సామర్థ్యం ఎవరికి ఉంది అని అంటే వాళ్ళకే ఉందని చెప్తాం. అంటే ఏంటంటే, ఒక మనిషికి చెప్పినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఈ సామర్థ్యం ఎవరికి ఉంది అని ఆలోచించినప్పుడు ఇది వాళ్ళు మాత్రమే చెప్తారు అని చెప్పగలం. ఇంకొకరు చెప్పలేరని నిర్మోహమాటంగా మనం చెప్పగలం. అయితే దేవుని యొక్క ఉపకారాల్లోకి వచ్చే వరకు ఆయన ఉపకారాలన్నింటిలో దేన్ని మరవకుండా జ్ఞాపకం చేసుకోమంటా ఉన్నాడు. ఎందుకనంటే ఆయన ఉపకారాలు జ్ఞాపకం చేసుకునే క్రమంలో ఆయన ఏమై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అంతే కదా. ఉదాహరణకి మనల్ని దేవుడు పరిశుద్ధులుగా మార్చాడు. ఆయన ఒక పరిశుద్ధుడై ఉండబట్టే కదా ఆ గుణలక్షణం మనల్ని ఏం చేస్తూ వచ్చింది? పరిశుద్ధునిగా మారుస్తూ వచ్చింది. అట్లనే కొన్ని తలంపులు మనం చూసుకుంటా వెళ్తాం. ముందుగా ఇదే కీర్తనల గ్రంథంలో 68వ కీర్తన 20వ వచనం. 68వ కీర్తన 20వ వచనం. ముందు ఏం చేశాడు ప్రభు అని అంటే, మన ప్రాణానికి మరణాన్ని తప్పించినటువంటి దేవుడిగా ఉన్నందులకే ప్రభువుని మనం ఆరాధిస్తూ ఉన్నాం. అది భౌతికమైనటువంటి మరణం, తర్వాత ఆత్మీయమైనటువంటి మరణం, తిరిగి ఆత్మీయంగా మరణంలో ఉన్నటువంటి మనల్ని రెండవ మరణం నుంచి కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? తప్పిస్తూ వచ్చాడు. ప్రాణాన్ని ఎందుకు అంతగా ఆరాధించమంటా ఉన్నాడు కీర్తనాకారుడు అని అంటే, ఈ ప్రాణానికి దేవుడు ఏం చేశాడంటే మరణం నుంచి తప్పించాడు. మొదటిగా ఈ కారణం బట్టి ప్రభువుని మనం ఆరాధిస్తాం. ఎంత గొప్ప సంగతి అంటే, ఈ ప్రాణమే లేకపోతే, ప్రభు యొక్క రక్షణలోకి రాకముందే పోతే ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి చెప్పండి. దేవుడు తప్పించాడు. అది ఇక్కడ కూర్చుని మనందరం కూడా ప్రభువుని ఎంతో బాగా ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటా వచ్చాం. నా జీవితంలో నేను చెప్పగలను, అది దేవుడి యొక్క కాపుదలనే చెప్పొచ్చు. నేను భద్రాచలంలో పనిచేస్తున్న సమయంలో ఫీల్డ్కి ఆ సమయంలో మనుగురు ఆ ప్రాంతంలో వెళ్తున్నప్పుడు మంత్ ఎండింగు మంచి అడావుడి మీద వెళ్తున్నాను. నేను ఇంకొక మా ఫ్రెండ్ ఒకరు వెళ్తా ఉన్నాం. ఈ కొంచెం ఎమ్మెల్యే ఆ ప్రాంతంలో, ఎమ్మెల్యే ఇల్లు ఆ క్యాంపు కార్యాలయం ఉన్న ఆ ప్రాంతంలో రోడ్డు మీద నిత్య రద్దీ ఉంటుంది. మేము వెళ్ళిపోతా ఉన్నాం ఒక 50 రేంజ్లో అట్లా వెళ్తా ఉన్నాం. సడన్గా పంది వచ్చింది. ఎవరు ఊహించిన విధంగా వచ్చింది. పంది వచ్చింది, తగలడం అయిపోయింది. అసలు బ్రేక్ కూడా కొట్టలేదు. పందికి తగిలాము, ఎక్కడ పడిపోయాము తెలవం.
నేను కొంచెం వెయిట్ ఉన్నా, నాకంటే నా వెనకాల ఇంకా వెయిట్ తక్కువ, నాకంటే పైన పడిపోయాడు, నేను అయిపోయా అనుకున్నా. ఇంకా నేను కొంచెం లెగుస్తూ ఉన్నా, పాపం వాడికి తలకెక్కడో తగులుతుంది, హెల్మెట్స్ అసలు లేవు, హెల్మెట్స్ వాడే ఇదే లేదు అసలు. అప్పుడు అసలు దేవుడు ఎలా అసలు పంది ఎలా వచ్చిందో తెలియదు, అసలు పంది కంటే దేవుడు ఎట్లా వచ్చాడో తెలియదు మాకు, అసలు ఎట్లా కాపాడాడో తెలియదు. చాలా చిన్న దెబ్బలు. ఆ కస్టమర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటే వాళ్ళు ఆ బండి దానికి నలిగిపోయిన విధానం చూశారు, మా దెబ్బలు చూశారు. ఇంతగా బండి నలిగిపోయింది, మీకు ఇంత చిన్న దెబ్బలు తగిలాయి అంటే ఎందుకు చెప్తా ఉన్నానంటే, అక్కడ నిన్ను గాయపరచడానికి, నిన్ను సమాధికి పంపించడానికి వచ్చినటువంటి పంది కంటే ఇక్కడికి వచ్చినటువంటి మనమందరం కూడా ఈ విధంగా ఏదో ఒక కారణం చేత కాపాడబడుతూ మన మరణం నుంచి తప్పించుకొని రక్షణ పొంది ప్రభువుని ఆరాధించడానికి ఇక్కడికి వచ్చామని అంటే, అందుకే దేవుడు అంటాడు, సజీవులే కదా నిన్ను ఆరాధించేది. ఆ సజీవ లెక్కలో దేవుడు మనల నుంచి చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తూ వచ్చారంటే జీవింపజేస్తూ వచ్చాడు. అందుకే అంటాడు యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో హిజ్కియా దాని అంతటిని కూడా వర్ణిస్తాడు. 38వ అధ్యాయము 11వ వచనం. ఏమంటా ఉన్నాడు చెప్పండి? సజీవుల దేశమున, ఇది నా పరిస్థితి. ఒకప్పుడు నేను సజీవులు ఉండేటువంటి ఆ దేశంలోని ప్రభువుని చూడగలిగేవాడిని కాదు. అప్పుడు నాకు నిజంగా మరణం సంభవించుంటే, అంటే మీ జీవితంలో రకరకాలుగా జరిగి ఉండొచ్చు, అది ఒక రోగాన్ని అనుమతించవచ్చు, లేకపోతే ఇంకేదో జరగవచ్చు. నా జీవితాన్ని నేను మీకు చెప్తా ఉన్నాను, అప్పుడే అటువంటిది ఏదైనా మన జీవితాల్లో జరుగుంటే, సజీవుల దేశంలో ఏమంటా ఉన్నాడు ఇక్కడ హిజ్కియా? సజీవుల దేశమున యెహోవాను నేను చూడకపోదును, రక్షణ కంటే ముందుగానే నా ప్రాణాన్ని నేను కోల్పోయేటువంటి వాడిని. ఇది మన జీవితాల గురించి ప్రభు రాయబడతా ఉన్నది ఇక్కడ. ఇంకా అంటా ఉన్నాడు, మృతుల లోక నివాసినై ఇకను మనుషులను కానక పోదునని నేను అనుకుంటుని, నా నివాసము పెరిగివేయబడెను, గొర్రెల కాపరి గుడిసెవలే అది నా యొద్ద నుండి ఎత్తుకొని పోబడను. గొర్రెల కాపరి నివాసం ఎలా ఉంటుంది? ఒక దగ్గర ఉండదు. అది దానికి ఆహారం ఎక్కడ దొరుకుతుందో అక్కడ తీసుకెళ్ళిపోతూ ఉంటుంది, దాని నివాసం ఒక దగ్గర ఉండదు. ఆ విధంగా ఏం చేయబడుతుందంటే కూకటి వేళ్లతో గుడారాన్ని లేపేసుకుని మళ్ళీ ప్రదేశంలో పెడతారు. నా ప్రాణం ఏ విధంగా అయిపోయేదనంటే ఆ విధంగా అయిపోయేది. కాబట్టి ప్రభువుని మనం స్తుతించాలి. మొట్టమొదటిగా భౌతికంగా మనల్ని ప్రాణాలతో సజీవులుగా ఉంచిన దేవుడు ఎప్పటి వరకు ఉంచాడు అని అంటే, రండి యోబు గ్రంథము 33వ అధ్యాయము 33వ అధ్యాయం 16వ వచనం నుంచి. ఏమైపోయింది వాడి పరిస్థితి చెప్పండి? వాడు సమాధికి సమీపించును, వాని ప్రాణము సంహారకుల యొద్దకు సమీపించను. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ చెప్తా ఉన్నాడు 23వ వచనం, నరులకు యుక్తమైన ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో గనుడగు ఒకడు వాని మధ్యవర్తి ఉండిన దేవుడు వాని యందు కరుణ చూపి నీ మరణమే కాదు పాతాళానికి పోయేటువంటి నీ స్థితి ఒకటి. ఇక్కడ భౌతికంగా దేవుడు మనకిచ్చినటువంటి జీవం. రెండవదిగా ఎఫెసీ 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్పినట్టుగా పాపము చేత అపరాధము చేత చచ్చిన వారంగా ఉన్న మనం గోతిలోకి వెళ్ళిన వారంగా ఉంటే ఈ పాపం నుంచి ఎలా బయటపడతాం? అందుకే ఎక్కడికి వెళ్ళినా సువార్తను కూర్చున్న మాటలు, పాపక్షమాపణ ఇవన్నీ ఎందుకుంటాయి హెబ్రోనులో అంటే, అవే ఆధారం ఎందుకు చేసుకుంటారంటే అది ప్రాముఖ్య ఎంట్రన్స్ కదా. అది దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు కావచ్చు, బయట ఉండే వాళ్ళకి. కానీ మొట్టమొదటిగా నువ్వు ఆ యొక్క వలయంలోకి వస్తే, రక్షణ వలయంలోకి వస్తే నువ్వు ప్రభువుని ఆరాధించడం మాత్రమే కాదు, ఆ తర్వాత భూలోకంలో పరలోకాన్ని చూడగలవు. ఒకవేళ ఏదైనా జరిగి నీ ప్రాణమే పోయినప్పుడు నువ్వు పరలోకంలో ప్రభుతో ఉంటావు అన్నటువంటి ఒక నిశ్చయత వస్తుంది. అందుకే ఇక్కడ రక్షణ పొందినటువంటి వాళ్ళకి ప్రాముఖ్యంగా నవీన్కి నేను ఎక్కువ చెప్తా ఉంటాను, నేను రక్షణ పొందు నవీన్ అని చెప్పి. ఎందుకనంటే ఒక రక్షణ వలయంలోకి వచ్చిన తర్వాత వీఆర్ సేఫ్, పడిపోవచ్చు, లెగవచ్చు. కానీ దేవుడు ఏం చేస్తాడనంటే నువ్వేం చేసావంటే అనుమతి ఇచ్చావు. దేనికనంటే నీ యొక్క ఆవరణలోకి పరిశుద్ధాత్ముడు రావడానికి నువ్వు అవకాశం ఇచ్చినప్పుడు ఆయన నీ గురించినటువంటి కేరింగ్ అంతా చూసుకుంటాడు.
నువ్వు పడిపోయినప్పుడు నేను లేపుతాడు. తర్వాత నీకు కావాల్సినటువంటి సమస్తాన్ని కూడా ఇస్తాడు. నీకు వాక్యం లేదని నువ్వు పడిపోతా ఉంటే వాక్యాన్ని ఇస్తాడు. అటువంటి పరిస్థితిలో ఉంటాడు. కాబట్టి మొట్టమొదటిగా ఇక్కడ నా తలంపు ఏంటంటే, ఇక్కడ మనం ప్రభువుని రక్షణ కొరకు వేడుకోవడానికంటే ముందుగా మనలో జీవాన్ని ఉంచింది దేవుడే, మనల్ని కాపాడింది దేవుడే, హిజ్కియాని కాపాడినట్టు. రెండవదిగా మన యొక్క ఆత్మ చచ్చిన స్థితిలో ఉంది. మన పాపాలు ఒక్కొక్క విధంగా మన చిన్ననాటి నుంచే రకరకాలైనటువంటి పాపాలతో మరి చిక్కబడిపోయినటువంటి వారం. తెలిసి మొదలుపెట్టిన పాపాలు, తెలియకుండా మొదలుపెట్టిన పాపం, తెలిసి కూడా చేస్తూ ఘోరమైనటువంటి దుష్టత్వంలోకి వెళ్ళిపోయి ఈ లోకాధికారి అయినటువంటి అపవాది చేతుల్లో తనకు పుత్రులుగా జీవిస్తున్నటువంటి మనల్ని విడిపించాలి అన్నప్పుడు అదొక మరణంగా మన జీవితాల్లో మనకు తటస్థించినప్పుడు యేసు ప్రభువారే మనల్ని ఆమరణ నుంచి కూడా విడిపిస్తూ వచ్చాడు. పాతాళ లోకంలోకి వెళ్ళినటువంటి మనల్ని, ఆ రిఫరెన్స్ లాంటి చూస్తే మన సమయం సరిపోదు, పాతాళ పంచుల్లోకి వెళ్ళిపోయాం. ఎందుకు ఆ మాట అంటాడు చెప్పండి? పాతాళపు లోకంలోకి వెళ్ళిన మనల్ని ఏం చేస్తూ వచ్చాడంటే దేవుడు విడిపిస్తూ వచ్చాడు. అంటే పాతాళ లోకం అంటే ఏంటి? మనిషి తన పాపాలను బట్టి అదే సమయంలో యేసు ప్రభువారు అనేటువంటి ఆ దేవుని పక్కన పెట్టి తీర్పు తీరిస్తే ఆ మనిషి ఉండేది ఎక్కడ? పాతాళమే. అంటే అప్పటికి నువ్వు సంపాదించుకుంది ఏంటంటే పాతాళాన్ని యథేచ్ఛగా సంపాదించుకొని పక్కన పెట్టుకున్నావు, సేవింగ్ చేసి పెట్టుకున్నావు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తామని అద్భుతంగా ఆశ్చర్యంగా ఈ ముందు నీ ప్రాణం తీయలే దేవుడు, అనుమతించలా దేవుడు, ఏ ప్రమాదాన్ని అనుమతించలా. నీ పట్ల ఎంతో దీర్ఘశాంతాన్ని చూపించాడు. ఎన్నో మార్లు దేవునికి దుఃఖాన్ని కలిగించాం, విరోధంగా జీవించాం, దేవుని పైన నిందలేసాం, దేవుని నమ్మకం లేకుండా విశ్వాసం లేకుండా జీవించాం. కానీ దేవుడు ఏం చేస్తా వచ్చాడనంటే నీ పట్ల ఎంతో దీర్ఘశాంతాన్ని చూపించి ఆ ప్రభు తన కృపాతిశయం అంతటిని కూడా అంటాడు. 85వ కీర్తన 10వ వచనంలో. మొదటిగా యోహాను సువార్త చూద్దాం. మొదటిగా యోహాను సువార్త మొదటి అధ్యాయము 16-17 వచనాలు. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నాడు చెప్పండి? ధర్మశాస్త్రం మోషే ద్వారా వచ్చింది. ఒకవేళ యేసు ప్రభు వారిని పక్కన పెడితే, ఒక మోషే వారు తీసుకొచ్చిన ధర్మశాస్త్రం పెడితే మనందరం కూడా ఏమైపోతాం? చచ్చిపోయినట్టే. ధర్మశాస్త్రం ప్రకారం పాపం వలన వచ్చే జీతము మరణం. నువ్వు మరణించిన తర్వాత నీ శరీరంలో ఎలాగో మరణం వస్తుంది. ఒకవేళ మధ్యలో రాకపోయినా ఒక వయసు వచ్చిన తర్వాత మరణం వస్తుంది. కానీ పాపము చేత నువ్వు చిక్కబడినటువంటి ఈ మరణం అనేటువంటి పరిస్థితి నుంచి నువ్వు ఏమైపోతావంటే నరకానికి వెళ్తావు. అందుకే దేవుడు ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే, ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడేను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా. ఎందుకు ప్రభువుని మనం ఆరాధిస్తామనంటే కృప సత్యము. మోషే ద్వారా సత్యం మాత్రమే వచ్చింది, కానీ యేసు ప్రభు ద్వారా ఏమొచ్చిందంటే కృపయు సత్యము వచ్చింది. సత్యం ద్వారా నువ్వు శిక్షించబడాలనంటే ఆ సత్యాన్ని ఆధారం చేసుకున్నటువంటి యేసు ప్రభు వారు నువ్వు నేను ఎక్కాల్సినటువంటి ఆ కలువరి శిలువను తను ఎక్కుతూ వచ్చాడు. విమోచన క్రయధనంగా నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణాన్ని పెడతా వచ్చాడు. ఎంతో ఘోరమైనటువంటి శిలువ మరణాన్ని పొందుతూ వచ్చాడు. ఎన్నో పాపాలు నీ చేతుల ద్వారా నీ తలంపుల ద్వారా చేస్తూ వస్తున్నటువంటి మనము నడవకూడనటువంటి ప్రదేశాలకు హృదయపూర్వకంగా పాపం చేసిన కారణాన్ని బట్టి ఆయన హృదయం ఏమైపోతా వచ్చిందంట? రక్తపు ముద్ద పగిలిపోయింది. ఆయన హృదయం ఆ యొక్క దాన్ని ఏమంటారు, దాంతో పొడిచినప్పుడు ఆయన హృదయం దానిలో నుంచి నీరు రక్తము ఒక్కసారి పొడిచిన తర్వాత అది నీరుకి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఆ గుండె దగ్గరికి వెళ్ళిపోయిందంట. అది వెళ్ళిపోయి దాంట్లో నుంచి నీరు రక్తం కారిపోయిందంట. చాలామంది, ఒక శాస్త్రవేత్త చెప్తా వచ్చాడు, చాలామందికి డౌట్ ఉందంట యేసు ప్రభు వారి యొక్క మరణానికి సంబంధించి. ఆయన చనిపోలేదు, శిలువలో ఆయన చనిపోలేదు అని అంటే ఆయన మరణించినటువంటి దానికి సంబంధించినటువంటి అన్ని ఆ ఆధారాలన్నింటినీ కూడా చూస్తే డాక్టర్స్ అందరూ చెప్పింది ఏంటంటే ఆయన మరణించాడని స్పష్టంగా చెప్తా వచ్చారు. రక్తం మొత్తం లోన ఏమైపోతా వచ్చిందనంటే ఇదైపోయి నీరు కూడా బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి మరణించినటువంటి వ్యక్తి జీవితంలోనే జరుగుతుందంట. మనం కూడా చనిపోయినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ నుంచి బయటికి ఆ వాటర్ రాకుండా మనం ఏం చేస్తామంటే ఏదో ఒక దూదిని అలాంటి పెడతా ఉంటాం. అంటే యేసు ప్రభు వారు సంపూర్ణమైనటువంటి దేవుడిగా ఉండి, సంపూర్ణమైనటువంటి మనిషిగా ఉండి, కృపయు సత్యమును నీ పట్ల నా పట్ల చూపిన కారణం చేత ఇక్కడ మనం ప్రభుని ఆరాధించేటువంటి వారంగా ఉన్నాం. ఈ మాటనే 86వ కీర్తనలో కీర్తనకారుడు చెప్తాడు. 15వ వచనం, 86వ కీర్తన 15వ వచనం.
ఈ మాట చదువు. 85వ కీర్తన, క్షమించి 85వ కీర్తన 10వ వచనం. కృపా సత్యములు చూడండి, ఇక్కడ కృపా సత్యము కలిసిపోయింది. మోషే ధర్మశాస్త్రాన్ని బట్టి సత్యం మాత్రమే వేరుగా ఉంది ధర్మశాస్త్రం. కానీ ఎప్పుడైతే యేసుప్రభువు వారు వచ్చారో ఆ యొక్క కలవరి శిలువ ద్వారా ఏమైపోయిందంటే కృపా సత్యము రెండు కలిసిపోవడం ద్వారా ఆ కృపా సత్యములు సమృద్ధిగా కలిగినటువంటి యేసుప్రభువు వారు ఈ భూమి మీదకి నీ కొరకు నా కొరకు వచ్చుట చేత దేవుడు మొదటిగా ఆ యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు జరిగించినటువంటి కార్యాన్ని నీ పట్ల నెరవేర్చే వరకు నీకు మరణాన్ని ఇవ్వలేదు, నీ ప్రాణాన్ని పోనివ్వలేదు. రెండవదిగా చచ్చిన స్థితిలో ఉన్నటువంటి నిన్ను బ్రతికించుట కొరకు ఆయన కృపా సత్యాలు సమృద్ధిగా దీర్ఘశాంతం కలిగి నీ పట్ల నా పట్ల చూపిన కారణం చేత గొప్ప రక్షణ ఆయన మనకిస్తా వచ్చాడు. రెండవ మరణమే లేకుండా ప్రభు మనల్ని చేస్తూ వచ్చాడు. ఆత్మీయంగా చచ్చిన స్థితిలో నుంచి మనల్ని తప్పిస్తూ వచ్చాడు. తిరిగి ప్రకటన గ్రంథంలో చెప్పినట్లుగా రెండవ మరణం అనేది మనకు లేదు. కాబట్టి సజీవులే కదా నిన్ను స్తుతించెదరు అనేటువంటి మాటలో మనం సజీవులుగా ఉండి ప్రభువుని ఆరాధించేటువంటి వారంగా ఆ కీర్తనకారుడు ఎందుకే చెప్తా ఉన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఎందుకంటే నీ ప్రాణం రక్షణ కంటే ముందు పోలేదు, నీ ప్రాణం రక్షించబడకుండా ముందు పోలేదు, నీకు రెండవ మరణం లేదు. కాబట్టి నా ప్రాణమా నువ్వేం చేయి, ప్రభువుని స్తుతించు. ఇది మొదటి కారణం. రెండవదిగా కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం. 19వ అధ్యాయము 7వ వచనం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. దేన్ని తెప్పరలు చేస్తుందంటే అది మనిషి బ్రతికాడు బాగానే ఉంది, కానీ ఆ తర్వాత ఏం కావాలి, మనిషి ప్రాణం ఏమవ్వాలి? చచ్చిపోయే మనిషిని ఒడ్డుకు తీసుకొచ్చేసిన తర్వాత మనం ఎంతసేపు చెప్పగలం ఆయన పరిస్థితి ఎలా ఉందో? ఆయనకి ఏం కావాలి చెప్పండి? ఆహారం కావాలి ఆయనకి, ఆయన ప్రాణానికి ఏం కావాలి? అందుకే దేవుడు ఒక స్వస్థత చేసిన తర్వాత యేసుప్రభు వారే నేరుగా ఒక మాట అంటారు. రండి, లూకాసు వార్త 8వ అధ్యాయము 55వ వచనం. ఆమె ప్రాణము తిరిగి వచ్చిన గనుక లేచెను. అది భోజనం కావాలి. మరణించి లేచిన తర్వాత అక్కడ భౌతికంగా యేసుప్రభు వారు చెప్తా వచ్చారు ఆ చిన్నదాని గురించి, ఆమెకి భోజనం పెట్టండి అని. మనం కూడా చనిపోయి మరి లేచినటువంటి స్థితిలో ఆత్మీయంగా మనకు కూడా భోజనం కావాలి. అందుకే దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే ఆయన ధర్మశాస్త్రం ఎటువంటిదంట, నీకు అడ్డగోలు భోజనం పెడితే మనం ఏమైపోతాం చెప్పండి? ఈనాడు అదే పరిస్థితి జరుగుతూ ఉంది. బుడుగును ముంచుతూ ఉన్నారు బాప్తిసం అని, ఆ తర్వాత ఎక్కడెక్కడికో తీసుకెళ్తా ఉన్నారు. ఆ కారణం చేత వాళ్ళు ఏమైపోతా ఉన్నారని అంటే అసలు మనం యేసుప్రభు మందిరానికి ఎందుకు వచ్చాము అనేటువంటి విషయం వాళ్ళకి తెలియట్లే. నేను బార్బర్ షాప్కి వెళ్తే అక్కడ ఒక బ్రదర్ నాకు కలుస్తూ వచ్చాడు. సేమ్ ఆయన కూడా నా స్టోరే. అన్ని తిరుగుతూ వచ్చాడు. ఆయన BOA తిరిగాడు, అటు బాపిస్ట్ పోయాడంట, అటు పోయాడంట, ఇటు పోయాడంట, ఏం దొరకట్లే సావాసాలు ఆయనకి. తిరిగి ఇంకెక్కడికి వెళ్తా ఉన్నాడంట సావాసానికి. ఆయన చెప్తా ఉన్నాడు, ఇదే చెప్తా ఉన్నాడు, సరైన వాక్యం లేదన్నా. ఒక దగ్గరికి వెళ్తే దర్శనం లేకపోతే ఆ రోజు ఆయనతో మాట్లాడంట ఆ పాస్టర్. రాత్రి నీకు దర్శనం రాలేదా? నీకు నిద్ర దెయ్యం పట్టింది, నీకు నిద్ర అనే దెయ్యం పట్టిందని మాట్లాడి ఆ రోజంతా ఇక వాడిని వాళ్ళతో అసలు బల్ల ఇవ్వడం అనేది కూడా ఉండదంట. ఇంకొక దగ్గర పిల్లలే బల్ల ఇచ్చేయటం, సరైన రక్షణ ఇది లేదు, లోక సంబంధమైనటువంటి జీవితమే. ఇంకొక సంఘానికి ఇంకొక పేరెందుకు, క్రీస్తు సంఘమే అని పేరు పెట్టుకుంటారు. అక్కడ ఉండేటువంటి వాళ్ళు లోకానుసారం. తనే చెప్తా ఉన్నాడు, తన కూతురు అందులో బైబిల్ ట్రైనింగ్ తీసుకుందంట. ఇంకా వేరే ఏమీ నమ్మదామే, వాళ్ళే మాత్రమే నమ్ముద్దంట. తను చెప్తా ఉంటే నేను ఆశ్చర్యపోతా వచ్చా. అటువంటి వాటిని బట్టి నేను ఎంతో నష్టపోతా వచ్చానన్నా అని చెప్తా ఉన్నాడు. ఎందుకనంటే ఆహారం లేదు, వచ్చిన ఆహారం కూడా సరైనటువంటి ఆహారం లేక ఎంతో నష్టపోయినటువంటి ఈ ఆహారంలో కల్తీ కనపడదు అనమాట. ఫాస్ట్ ఫుడ్ వాళ్ళు తినడానికి టేస్ట్గా ఉంటుందని ఏం చేశారంటే దేవుని వాక్యాన్ని దూరంగా పెట్టి ఎక్కడో కొంచెం ఫ్లేవర్గా దేవుని వాక్యాన్ని ఇచ్చి మిగతాదంతా వాళ్ళ సొంత వాక్యాన్ని చేర్చడం ద్వారా ఏమైపోతా వచ్చారనంటే ఫాస్ట్ ఫుడ్ తిన్న వాళ్ళు ఏమవుతారు చెప్పండి? అనారోగ్యం పాలవుతారు, సరైనటువంటి రక్షణ సహవాసంలో కొనసాగే వాళ్ళుగా ఉండరు. కానీ ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు చచ్చిన స్థితిలో నుంచి లేచిన తర్వాత రెండవదిగా దేవుడు నీకు చేసిన మేలంటే మంచి ఆహారాన్ని ఇచ్చాడు నీ ప్రాణానికి. ఎటువంటి ఆహారం అంటే అది యథార్థమైనటువంటిది, అది నీ ప్రాణాన్ని తెప్ప చేయను. ఆయన శాసనము నమ్మదగిన. బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టిస్తుందంటే ఎంత మంచి జ్ఞానం చూడండి. బుద్ధిహీనులకు కూడా జ్ఞానం పుట్టించేటువంటిది. కాబట్టి ఇది నేనేం చేస్తుందంటే కీర్తనకారుడు ఎజ్రా తన 119వ కీర్తనలో రాస్తూ 25వ వచనంలో అంటాడు, 119వ కీర్తన
119 ఒక్క నిమిషం. ఆయన ప్రాణం ఏమైపోతుందంట అంటే ఏం చేస్తుంది? మంటి నుంచి వేరు చేయబడ్డావు యేసుప్రభు వారి యొక్క కృపచేత, కానీ మళ్ళీ ఎక్కడికి పోతుంది ప్రాణం? మట్టిని అట్టుకుంటా ఉంది. అటువంటి సమయంలో ఏమంటావు తను? నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము. చాలామంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు నవీన్ లాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే, అన్న అంత సంపూర్ణంగా అయిపోయిన తర్వాత రక్షణ పొందుదాం అనుకుంటున్నారంటే ఈ మాట ఎందుకు రాస్తాడు దేవుడు చెప్పండి? తిరిగి మట్టిని అంటుకున్నా సరే ఆయన వాక్యం మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? బ్రతికిస్తుంది, సమకూరుస్తుంది. కాబట్టి అటువంటి ఉద్దేశాలు ఏమైనా ఉంటే మనం తీసేసుకోవాలా. నేను కూడా చాలా రోజు అట్లా అనుకున్నాను, పర్ఫెక్ట్గా ఉన్న తర్వాత బాప్తీసం తీసుకుందాం, పర్ఫెక్ట్గా ఉన్న తర్వాత దేవుని పనిలో మనం వెళ్ళిపోదాం అని అనుకుంటా ఉండేవాడిని. కానీ అదంతా మన ఆత్మీయ జీవితానికి నష్టాన్ని చేకూరుస్తుంది. రెండవదిగా మన తలంపు ఏంటంటే, ఆయన మనకు మంచి ఆహారాన్ని ఇచ్చినటువంటి దేవుడు కాదు. యోహాను సువార్తలో చెప్తాడు, నేనే జీవాహారం అంటాడు. నేనే జీవాహారాన్ని అంటాడు దేవుడు. 6వ అధ్యాయం మనం చూస్తే నేనే జీవాహారాన్ని అంటా ఉన్నాడు. 1వ అధ్యాయము యోహాను సువార్తలో మనం చూస్తే ఒకసారి ఆ మాట చదువుకుందాం, తర్వాత తలంపులోకి వెళ్దాం. ఇది ఎక్కడి నుంచి వచ్చినటువంటి ఆహారం అని అంటే 14వ వచనం, 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. దేనివల్లంట? ఆ మహిమను వల్లే, ఆ మహిమ వల్లే మనము ఆయన మహిమను కనుగొంటాం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఆ వాక్యము దేవుని దగ్గర నుంచి, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుణ్ణి మహిమ వలె, అంటే ఈ దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి వాక్యం. ఆయనే జీవాహారం. కాబట్టి మరణం నుంచి లేచినటువంటి మనము, దేవుడు మనకు మంచి ఆహారాన్ని ఇచ్చినటువంటి కారణం చేత ప్రభువుని మనం ఆరాధిస్తాం. ఈ యొక్క కారణాన్ని బట్టే మన ప్రభుని ఆరాధించే వారంగా ఉన్నాం. 3వదిగా మనం చూస్తే సామెతలు 13వ అధ్యాయము 8వ వచనం. చాలు. ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయచిత్తము చేయను. మన ప్రాణానికి మన ఐశ్వర్యము ప్రాయచిత్తము చేయనంటే అసలు ఐశ్వర్యం ఏంటో మనం తెలుసుకోవాలి. దేవుడు మనకు ఐశ్వర్యాన్ని ఇస్తా వచ్చాడు. ఐశ్వర్యాన్ని ఇచ్చుట కొరకు ఆయన దీనుడిగా, దరిద్రుడిగా, రిక్తునిగా, ఈ భూమి అయిందే, ఆకాశ మహాకాశాలు అయినవే, కానీ పుట్టినప్పుడు ఆయనకి చోట్లేదు, నివసించేటప్పుడు ఆయనకి చోట్లేదు. ఎంతో దరిద్రుడిగా ఉంటా వచ్చాడు, ఎంతో ఘోరమైనటువంటి శిలువ మరణాన్ని పొందుతూ వచ్చాడు. అటువంటి దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అని అంటే, నీకు నాకు ఒక ఐశ్వర్యాన్ని ఇస్తా వచ్చాడు. రండి, 1 సమూయేలు 2వ అధ్యాయము 7వ వచనం. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. ఆయన ఏం చేసేవాడంట చెప్పండి? దారిద్ర్యమును ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు. అందుకే పౌలు తన పత్రికల్లో రాస్తాడు, 2వ కొరింథీ 4వ అధ్యాయము, 2వ కొరింథీ 4వ అధ్యాయము 5వ వచనం. ప్రకటించుచున్నాము. 7వ వచనం. ఏ ఐశ్వర్యం అంటా ఉన్నాడు అంటే, ఇంతసేపు 5-6 వచనాల్లో చెప్పినటువంటిది కూడా ఈ మట్టి ఘటాల్లో మాకు కలిగినటువంటి ఐశ్వర్యం. మొదటిగా భౌతికమైన మరణం, ఆత్మీయమైనటువంటి మరణం, వాటి నుంచి విడిపించిన దేవుడు. 2వ మరణం నుంచి తప్పించిన దేవుడు. మనకు మంచి ఆహారాన్ని ఇచ్చుట మాత్రమే కాకుండా మనకు ఒక ఐశ్వర్యాన్ని ఇచ్చినటువంటి దేవుని మనం చూస్తూ ఉంటే, ఒక ఐశ్వర్యం ఉంది ఈ మంటి ఘటాల్లో. అది పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. ఏంటి ఐశ్వర్యం అని అంటే, అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయాల్లో కూడా ప్రకాశించరు. ఎందరమైతే ఇప్పుడు ఈ స్థితిలో ఉంటా ఉన్నామో, మనందరిలో కూడా గొప్ప ఐశ్వర్యం ఉంది.
గొప్ప ఐశ్వర్యం ఉంది. ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరికైనా కానీ పని చేయగలిగేటువంటి ఐశ్వర్యం ఉంది. అసలు ఐశ్వర్యం ఏం చేస్తారు చెప్పండి? భౌతికంగా మన దగ్గర ఐశ్వర్యం ఉంది అంటే డబ్బు, ట్రెజరర్ ఎంత ఉంది, ఏం చేస్తారు చెప్పండి? ఏం చేసుకుంటాం దాంతో? భూమి మీద ఉన్నంతకాలం ఎలా బతుకుతాం? ఏది కావాల్సి వచ్చినా కొనుక్కుంటాం. అంటే ఐశ్వర్యం అంటే ఏంటి? దాని అర్థం, దాన్ని మనం ఏ విధంగా యూటిలైజ్ చేస్తామనంటే ఏది కావాల్సి వచ్చినా ఈ భూమి మీద కొనుక్కుంటాం. అది ఆ ఐశ్వర్యానికి ఉన్నటువంటిది. ఇండియా కరెన్సీ అమెరికా వెళ్ళిన తర్వాత పనిచేస్తుందో చెప్పండి? అంటే మారుస్తాం అనుకోండి, మధ్యలో దానికి చాలా ఉంటాయి. కానీ ఇక్కడున్న కరెన్సీ అక్కడ ఆ విధంగా అదే విలువతో పనిచేయదు. కానీ మన దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యం ఏంటంటే ఈ మంటి ఘటాల్లో అది నింపుకోవడానికి మనకు అర్హత లేదు. కానీ దేవుడు యేసుప్రభు వారు తన కృపా సత్యములను బట్టి మనలో ఐశ్వర్యాన్ని నింపుతా వచ్చాడు. ఆ ఐశ్వర్యం ఏంటంటే ఇది భూమి మీద బ్రతుకడానికి మాత్రమే కాదు, ఈ ఐశ్వర్యంతో ఇతరులను నువ్వు పోషించడమే కాదు, ప్రభు వైపు నడిపించడం మాత్రమే కాదు, ఇహలోకమందు కూడా నీకు ఉపయోగపడడానికి సిద్ధపరిచిందే ఈ ఐశ్వర్యం. అందుకే పౌలు అంటా ఉన్నాడు, అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే మహిమను గూర్చిన జ్ఞానము యేసు క్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయాల్లో ప్రకాశించను. ఇది ఐశ్వర్యం. అయితే మేము మమ్మును గూర్చి ప్రకటించుకునటం లేదు, కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాం. ఈ ప్రాసెస్ అంతా ఏమైతే ఉందో అంటే క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువని మమ్మును గూర్చి యేసు నిమిత్తం మేము పరిచారకులమని ప్రకటించుచున్నాము. ఇదంతా ఈ ప్రాసెస్ అంతా యేసు ప్రభు మాలో జరిపిన ఈ కార్యము, మీకు ప్రకటించినటువంటి ఈ శిలువ కార్యము, ఇదంతా మాలో ఉన్నటువంటి గొప్ప ఐశ్వర్యము. ఈ ఐశ్వర్యాన్ని ఇది బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటాల్లో ఈ ఐశ్వర్యాన్ని నింపుతా వచ్చాడు. ఇది మనకు అర్థం కావడానికి కొంచెం సమయం పట్టొచ్చు, ఎక్కువ మార్లు చదువుకోండి. నాకు చాలా రోజులుగా నేను ధ్యానించుకుంటా ఉంటే కొంత అర్థమవుతా వచ్చింది. మనలో ఈ ఐశ్వర్యం ఉంది, ఇది ఎక్కడికి వెళ్ళినా కానీ ఇతరులకు పంచవచ్చు, కానీ కరిగిపోయేది కాదు. యేసు ప్రభుని గురించి ఎంతమందికైనా మనం ప్రకటించవచ్చు, ఆయనే ప్రభు అని చెప్పొచ్చు, ఎంతమందికైనా చెప్పొచ్చు, ఇది కరిగిపోయేది కాదు. ఇటువంటి ఐశ్వర్యానికి మనల్ని దేవుడు పాత్రులుగా చేస్తూ వచ్చాడు. ఈ కారణాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధిస్తాం. అందుకే మనం ఎవరినో కలిగి లేము. ప్రకటన గ్రంథంలో ఉంటుంది 5వ అధ్యాయము 12వ వచనం. ఐశ్వర్యం అంటే ఆ యేసు ప్రభు వారినే కలిగినటువంటి వారంగా మనం ఉన్న కారణం చేత ప్రభువుని ఆరాధించేటువంటి వారంగా మనం ఉన్నాం. తిరిగి ఇంకొక మాట 94వ కీర్తన 19వ వచనం. 94వ కీర్తన ఏం చేస్తామని చెప్పండి? మన ప్రాణానికి గొప్ప ఆదరణ. చాలామంది ఏదైనా వాళ్ళ కుటుంబాల్లో బాధాకరమైన జరిగినప్పుడు ఆదరించడానికి వెళ్తాం. వాళ్ళకి తెలుసు మనం పెద్దగా వాళ్ళని ఆదరించలేమని, కానీ రానందుకు వాళ్ళు ఫీల్ అవుతారని మనం వెళ్తాం. తర్వాత ఎలా పోతే బాగోదని వెళ్తాం. చాలా కారణాల చేత వెళ్తాం. చెప్పండి, మనకు సరిగా మనం ఆలోచించుకుంటే మనం పెద్దగా వాళ్ళని ఆదరించగలమో చెప్పండి? ఏం ఆదరించలేము మనం. ఒకవేళ ఆదరించిన ఎన్ని రోజులు ఉంటుంది చెప్పండి? అది ప్రభు ఆదరించినట్టు మనం ఆదరించాం ఒక మాటలో చెప్పాలంటే. కానీ ఇక్కడ ఉన్నది ఏంటి చెప్పండి? మన అంతరంగంలో ఏమున్నాయంట? విచారములు హెచ్చగా. విచారాలు, అసలు విచారం ఉండడమే మనిషికి చాలా పరమ చెడ్డ ఇది. అవి ఎలా ఉన్నాయి? హెచ్చగా ఉన్నాయి. అంటే నిరంతరం కూడా పెరుగుతూ ఉన్నాయి విచారాలు. ఈ సమయంలో ఆయన గొప్ప ఆదరణ నా ప్రాణానికి. ఆయన ఎటువంటి ఆదరణ ఇస్తాడంటే మనకు తెలుసు. యోహాను సువార్తలో అదొక మాట చూసుకొని తర్వాత చివరి తలంపులోకి వెళ్ళిపోదాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 32వ వచనం. అంతటా వచ్చి ఆయన చూచి ఆయన పాదం మీద పడి, ప్రభువా, ఆయన మరీ ఏమనుకుంటా ఉందనంటే ప్రభు మమ్మల్ని ఆదరించడానికి వచ్చాడు. ఆమె దృష్టిలో ఏముందంటే చనిపోయినటువంటి నా సహోదరుని బట్టి యేసు ప్రభువారు వచ్చి ఆదరిస్తాడు, కొన్ని మాటలు చెప్తాడు అనుకుంది. కానీ ఆయన ఇచ్చే ఆదరణ ఏంటి చెప్పండి? ఆయన ఇవ్వబోయే ఆదరణ ఏంటి చెప్పండి? ఆయన ఏం చేశాడు అక్కడ? ఆమె ఏడ్చుటయో, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయో యేసు చూచి కలవరపడి ఆత్మలో వాళ్ళతో పాటుగా ప్రభు బాధపడ్డవే కాదు, వారు ఊహించినటువంటి ఆదరణ ప్రభు ఇస్తూ వచ్చాడు. చనిపోయినటువంటి లాజర్నే లేపినటువంటి యేసు ప్రభు వారు ఆయన ఇచ్చే ఆదరణ, అది మనుషులు ఇచ్చే ఆదరణ. మరి ఆ దృష్టిలో ఉన్నది మనుషులు ఇచ్చే ఆదరణ. కానీ దేవుడు ఇచ్చిన ఆదరణ
అది చాలా గొప్పది. చనిపోయినటువంటి లాజర్నే లేపి నీలో ఏ విచారం ఉందో సంపూర్ణంగా దాన్ని తీసి పడేసేంత గొప్ప ఆదరణ ప్రభు ఇచ్చేది. నువ్వు చేసేది ఏంటంటే దానికి ఏదైనా ఒక ఆయింట్మెంట్ పూసేటువంటిది మన ప్రభు నుంచి ఆశిస్తాం. కానీ ప్రభు ఇచ్చే ఆదరణ ఎటువంటిదంటే గొప్ప ఆదరణ. నీ జీవితంలో ఇక ఆ విచారమే లేకుండా తీసేయాలని ప్రభు గొప్ప ఆదరణ ద్వారా నీకు నెమ్మది కలుగు చేస్తా ఉన్నాడు. చివరిగా కీర్తన 62:5. కీర్తన గ్రంథము 62వ అధ్యాయము 5వ వచనం. తిరిగి ఇక్కడ కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు, తన ప్రాణానికి ఏముందంట? నిరీక్షణ కలుగుచున్నది. దేని వల్లనంటే యేసు ప్రభు వారి వల్ల. అందుకే పేతురు మొదటి పత్రికలో ఒక మాట ఉంటుంది, మొదటి అధ్యాయం 4వ వచనంలో. మొదటి పేతురు మొదటి అధ్యాయము 4వ వచనం. జీవంతో, అది జీవముతో కూడినటువంటి నిరీక్షణ ఎవరి వల్ల వచ్చింది? అది యేసు ప్రభు వలన మనం జీవంతో కూడిన యేసు క్రీస్తు తిరిగి లేచుట వల్ల జీవముతో కూడినటువంటి నిరీక్షణ మనకు వస్తూ ఉంది. ఏంటి నిరీక్షణ అంటే ఎవరికి లేదు ఈ నిరీక్షణ. అందుకే కీర్తనాకారుడు చెప్తా ఉన్నాడు, నేను మరణం నుంచి తప్పించినటువంటి దేవుని నువ్వు ఆరాధించు. ఆత్మీయంగా మరలా రెండొక మరణం లేకుండా భౌతిక మరణం నుంచి విడిపించినటువంటి దేవుణ్ణి, తర్వాత నిన్ను మరణంలో నుంచి లేపినటువంటి దేవుడు నీకు మంచి ఆహారాన్ని ఇచ్చాడు, అందును బట్టి ప్రభువుని ఆరాధించు. ఆహారాన్ని ఇచ్చడం మాత్రమే కాదు, నీకు గొప్ప ఆదరణ ఇచ్చినటువంటి దేవుణ్ణి బట్టి నువ్వు ప్రభువుని ఆరాధించు. అంత మాత్రమే కాదు, నువ్వేం చేయాలంటే ఐశ్వర్యాన్ని ఇచ్చాడు దేవుడు నీకు. ఎంతమందికైనా పంచగలిగేటువంటి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. చివరిగా చూస్తే నీకు ఒక నిరీక్షణ ఇచ్చాడు. ఇవన్నీ కలిగి నువ్వు రేపు ఏమైపోతావనంటే నీకు నిరీక్షణ ఉంది. నేను ఒకానొక సమయంలో ప్రభుతో ఉంటాననేటువంటి గొప్ప నిరీక్షణ, ఆయనతో సమానంగా ఉంటామనేటువంటి నిరీక్షణ. కాబట్టి ఈ కారణాలన్నిటిని బట్టి ప్రభువు మనం ఆరాధించే వరంగా ఉందాం. దేవుడి మాటలను దీవించును గాక.